वारंगल जिला 40वीं डिवीजन के नगर सेवक मारूपल्ला रवि ने कहा कि नगर निगम के अधिकारियों को ग्रेटर वारंगल क्षेत्र के 40वीं डिवीजन में बुनियादी ढांचे को तुरंत पूरा करने के लिए उपाय करना चाहिए और स्थानीय लोगों को कोई समस्या नहीं होनी चाहिए। ग्रेटर वारंगल मुख्यालय के सामने स्थानीय लोगों ने नगर निगम अधिकारियों के रवैये के खिलाफ विरोध प्रदर्शन किया, जो शहर के 40वें डिवीजन में बुनियादी ढांचा प्रदान करने में विफल रही। नगर सेवक मारूपल्ली रवि, विजय कुमार, मारूपल्ला गौतम, पेन्ना रवि, वनम कुमार के स्थानीय लोग इस कार्यक्रम में नरसिंगम, पुष्पपाल्या, वाहिदा और अन्य ने भाग लिया। 40वें डिवीजन के नगर सेवक मारूपल्ला रवि ने कहा कि नगर निगम अधिकारियों को ये सुनिश्चित करने के लिए उपाय करना चाहिए कि सुविधाएं तुरंत पूरी हो और स्थानीय लोगों को किसी भी कठिनाई का सामना न करना पड़े। तेलंगाना वरंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। महानगरपालिका संस्थ యంత్రాంగం పాలకులు అధికారులు వైఫల్యం చెందిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నో మార్లు చెప్పినాం, సమస్యలు శ్మశాన వాటికలు ఘోరంగా ఉన్నాయి, రోడ్డు ఘోరంగా ఉన్నాయి, ఇవాళ స్తంభాలు లేవు, లైట్లు వెలుగుతలేవు, చీకటి మయం ఉన్నాయి, బూతులలో పడతాన్లు, రోడ్డు బయట ఉన్నాయి, వాటి ఉంది, పైప్ లైన్ చెప్పినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇలా 40 డివిజన్లు అంటే వాళ్ళు కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. దానికే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగిన సందర్భం చెప్తాం. డివిజన్లో అనేక కోతులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. కుక్కలు 20-15 గుంపులుగా తిరిగి సంచరిస్తాయి. మరి వాటిని చూసి ప్రజలు ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి, అనేక సమస్యలతో కొట్టుముట్టాడుతున్నాయి. ఈ వారం రోజుల్లో కనుక ఈ సమస్యల మీద ఇచ్చే వినతి పత్రాన్ని కనుక పరిష్కరించినట్టయితే పెద్ద ఎత్తున కార్యరూపం సాధిస్తాం. మంచినీరు మా డివిజన్లో 3 ట్యాంకులు ఒకే ప్రాంతాల్లో ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు నీళ్ళు అది ఎప్పుడు వచ్చేదో ఎవరికి అర్థం కాదు. వచ్చిన 3 నీళ్ళు ఇలా అంటువ్యాధులు వస్తాయి, విపరీతంగా ఉన్నాయి. ఎటువంటి స్పందన లేని ప్రభుత్వం, మరి పాలకవర్గం మరి వెంటనే చర్య తీసుకోకుంటే వారం రోజుల కరీంబాద్ ఆఫీసును ముట్టడిస్తాను కూడా ఈ సందర్భంగానే పెండింగ్ పనులు ఉన్నాయి. కాంట్రాక్టర్ మధ్యన వదిలేసినలు ఇలా 10 ఫీట్ల బాత్లైన్ ఉన్నది. ఆ బాత్లైన్ కనుక మార్కింగ్ ఇస్తే ఆ నీళ్లు ముట్టు నీళ్లు బయటకు వెళ్ళే అవకాశం ఉండే, అది మార్కింగ్ ఇవ్వని కారణంగా ఇలా శ్మశాన వాటికలో నీళ్ళు వస్తాను. దాని సంస్థానం చేయాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మరి ఎన్నో సమస్యలతో గుర్తించారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ ఇలా మహానగరపాలక సంస్థ చొరవ చూపాలని